17 ఏళ్ల చరిత్రలో 100 గ్రాములు కోవా కూడా బయట కొని మేము మిఠాయి తయారు చేయలేదు. ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన పాలని మేము కాచి కోవా తయారు చేసి దాంతో మిఠాయి చేస్తాం తప్పితే ఈ రోజు వరకు 100 గ్రాముల కోవా ఎక్కడా కూడా ఆలివ్ మిఠాయి కొనలేదు. భవిష్యత్తులో కూడా కొనం. ఎంత టన్నుల ఆర్డర్ వచ్చినా కూడా పాలని మరిగించి మా దగ్గర కాచి తయారు చేసిన కోవాతో మాత్రమే మిఠాయి చేస్తాం తప్పితే బయట కోవా కొని మిఠాయి చేయడం అనేది వరకు జరగలేదు, జరగదు కూడా. సో అది మేము హానెస్టీగా చెప్పగలం, గట్టిగా చెప్పగలం. మిఠాయి రంగంలో నిజాయితీగల మిఠాయిలు అనే ఒక ప్రత్యేక పదంతో ముందుకు వచ్చాం. ప్రజలు కూడా దాన్ని గ్రహించారు. అరే ఈ మిఠాయిలో ఒకసారి మా మిఠాయికి అలవాటు పడితే గబుక్కని వేరే మిఠాయిలు కూడా యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడు మా దగ్గర మోతీచూర్ ఉందనుకోండి, చిన్న పిల్లలు చాలా హ్యాపీగా తింటూ ఉంటారు మా మోతీచూర్ని. వాళ్ళ దగ్గరికి అదే రంగున్న లేకపోతే అదే ఉన్న మోతీచూరు వేరేది ఏదైనా తీసుకొచ్చి పెడితే వెంటనే గ్రహించేస్తారు, దానికి మిగతా అని గ్రహించేస్తారు. సో అలా ఒక స్వచ్ఛంగా పిల్లలు సైతం హ్యాపీగా తినగలిగేటట్టు, పెద్దలు సైతం ఆదరించగలిగేటట్టు దాన్ని తయారు చేస్తాం.